ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి హోంగార్డ్ దగ్గర నుంచి ఎస్ఐసిఐ స్థాయి వరకు అనేకమైనటువంటి సమస్యలు అధ్యక్ష. వాళ్ళు ఎక్కడన్నా చెప్పుకుందామంటే అది డిసిప్లినరీ యాక్షన్ అంటున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేకుండా యూనిఫామ్ సర్వీసు, తర్వాత దానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి అధ్యక్ష. హోంగార్డ్స్ చాలాసార్లు నా దగ్గరకు వచ్చి అనేక విషయాలు చెప్పుకున్నారు అధ్యక్ష. వాళ్ళకు ఎవరికన్నా ఉన్నతాధికారి కోపం వస్తే ఇంకా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనేటువంటి విధంగా కొంతమంది నిజామాబాద్ జిల్లాలో ఒక 70-80 మందిని తొలగించడం జరిగింది అధ్యక్ష. సో గతంలో జరిగినటువంటి పొరపాటు లేకుండా వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, లేకపోతే వాళ్లకు చెల్లించాల్సినటువంటి వేతనాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పింది, ఆ మాట కట్టుబడుతూ ముందుకు పోతుందన్న నమ్మకం ఉంది సార్. కాకపోతే దాన్ని త్వరితగతిన పూర్తి చేసి హోంగార్డులకు కానీ, అలాగే సార్ ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్లో టీఎస్ఎస్పీ అని ఒకటి, ఏఆర్ అని ఒకటి, సివిల్ అని ఒకటి, అదే మీరు తమిళనాడు తీసుకుంటే ఏకరూపంగా ఉంటుంది సార్. ఆ విధంగా ఇప్పుడు టీఎస్ఎస్పీలో నేను చాలాసార్లు డిచ్పల్లో ఉన్నటువంటి గతంలో ఒక వార్త చూశాను సార్. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళతోటి ఇసుక మొరాలు జెక్కిపిచ్చుడు ఈ కార్యక్రమాలు ఉండే సార్. దాన్ని నేను అవి ఇంటికాడ బాధపడలేకనే చదువుకొని వచ్చి అంతో ఇంతో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదిస్తే ఇక్కడికి వచ్చిన అవే బాధలు ఉన్నాయి. సో అట్లా కాకుండా వాళ్ళ సర్వీస్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను గతంలో చెప్పడం జరిగింది సార్. ఈ అందరినీ, ఈ టీఎస్ఎస్పీ తర్వాత ఏఆర్ సివిల్ వీళ్ళందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఏకరూపకంగా వాళ్ళ సేవలు వాడుకోవడానికి ప్రభుత్వం ముందు ఏమైనా ఆలోచన ఉందా అని తమ ద్వారా మంత్రి గారి ముందు ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొకటి సార్ అట్లాగే చెప్తారు సార్ మినిస్టర్ సార్, ఒక్క నిమిషం సార్. సార్ రెండోది సార్ ఆర్టిజన్స్ సార్, దాదాపు 23,668 మందికి గత ప్రభుత్వం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా గత పాలకులైనటువంటి వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎలాంటి హామీ నెరవేర్చలేదు అధ్యక్ష. వాళ్ళు చాలా మంది ఆవేదన చెందుతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని వారి సమస్యకు ముగింపు పలకాలని తమ ద్వారా ప్రభుత్వం ముందుస్తున్నాను అధ్యక్ష. నవీన్ గారు చెప్పిన నోట్ చేసుకున్న సందేహంగా సంబంధిత హోమ్ మినిస్టర్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఆలోచిస్తున్నాం. భానుప్రకాష్ ప్రసాద్ అధ్యక్ష, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో కావచ్చు, వివిధ మున్సిపల్ పరిధిలో కావచ్చు, పట్టణాల్లో ఈ స్ట్రీట్ డాగ్స్ వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. ఈ మధ్యనే చూసాము, 1-2 సందర్భాల్లో చిన్న పిల్లల్ని 1 year 2 years లోపల ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఆడుకుంటున్నటువంటి సందర్భంలో దాడి చేసి, ఈ స్ట్రీట్ డాగ్స్ దాడి చేసి చంపినటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు చూసాం. నిన్ననే ఒక సంఘటనలో ఒక వృద్ధురాల మీద దాడి చేసినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రకమైనటువంటి చర్యలు, సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ స్ట్రీట్ డాగ్స్ని ఏ విధంగా మరి పట్టుకుని వాటిని ఎక్కడ ఇచ్చేస్తారనేటువంటి విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని చిన్న పిల్లల మీద 5 సంవత్సరాల లోపు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లల మీద కూడా అమానవీయంగా అత్యాచారాలు జరిగినటువంటి సందర్భం కూడా చూస్తున్నాం అధ్యక్ష. మొదటిదేమో అది అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ శాఖల వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోదేమో దీని మీద ఎందుకు జరుగుతుంది, ఈ మానసికమైనటువంటి ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ చిన్న పిల్లల్ని చూస్తేనే ఎవరైనా కూడా వారిని ప్రేమించేటువంటి ఇదిలో ఉంటుంది తప్పితే ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైనటువంటి ప్రవృత్తి మానవుల్లో ఏ విధంగా వస్తుంది అనేటువంటి దాని మీద కూడా ఒక ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 అంశాల విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ప్రభుత్వం చూపెట్టాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు భానుప్రసాద్ గారు చెప్పిన విషయాన్ని మా దృష్టిలో ఉన్న అధ్యక్ష, కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఇప్పటికే మున్సిపల్ కమిషన్లకు గ్రామాలలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు ఆదేశాలు ఇచ్చాను. తప్పకుండా దాని మీద చర్య తీసుకుంటున్నాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను సభ దృష్టికి తేబోయే అంశం ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవకతవకలు సరి చేయటానికని ఏదైతే ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగిందో
అంటే అసలు ఈ సమస్యలన్నిటికీ మూలం మళ్ళీ ధరణి పోర్టల్ అయిందని చెప్పక తప్పదు అధ్యక్ష. సరే, రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య దాన్ని పరిశీలించి భూమాతగా దాన్ని పేరు మార్చడమనే కాకుండా ఈ ధరణి పోర్టల్లో ఉండేటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపడుతున్నట్టు గమనిస్తున్న అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈ సందర్భంగా అధ్యక్ష, వీళ్ళ గత ప్రభుత్వం ఏదైతుందో నూతనంగా రూపొందించినట్టుగా గ్రామ పంచాయతీలు, ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇవాళ మనకు ఈ పంచాయతీరాజ్ యాక్ట్కు అనుగుణంగా ఏదైతుందో జీవో నోటిఫై చేసి గ్రామ పంచాయతీలను రూపొందించారు. బట్ రెవెన్యూ సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ఉత్తర్వు జారీ చేయబడలేదు. ఇప్పటికి కూడా నూతనంగా రూపొందించబడ్డట్టు ఒక గ్రామ పంచాయతీలకు ఏ విధమైనటువంటి ఒక రెవెన్యూ ఆదాయం కానీ వాటికి సంబంధించినటువంటి ఒక అధికారాలు లేవు అధ్యక్ష. ఇవాళ మనం రిజిస్ట్రేషన్ చేయబడ్డా ఏది చేయబడ్డా కానీ ఒక గ్రామ పరిధిలో నుండి విడిపోయినటువంటి ఒక గ్రామ పంచాయతీకి అసలు రెవెన్యూ వ్యవస్థ అనేది లేదు, రికార్డ్స్ అనేవి లేవు అధ్యక్ష. నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడైతే ఒక నూతనంగా గ్రామ పంచాయతీ రూపొందింప చేయడం జరిగిందో ఆ నూతనంగా రూపొందింప చేయబడ్డ గ్రామ పంచాయతీకి మీరు ఏ సరిహద్దులతోని ఏ సర్వే నెంబర్స్తో ఏదైతుందో వాటికి ఎలకేట్ చేస్తుందో రెవెన్యూ పరంగా కూడా ఏదైతుందో మీరు ఉత్తర్వు జారీ చేయబడగలిగినట్టయితే